నాగార్జున, ధనుష్ హీరోలుగా చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కుబేరా క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్లోనే దక్కించుకుంటూ ఎమ బిజీగా ఉన్న రష్మిక మందన్న ఇందులో ధనుష్ కు జోడీగా నటిస్తుంది. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడం, ధనుష్ బిచ్చగాడి పాత్రను పోషిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ పెగ్గర్లు 3 భాషల్లో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఓ బిచ్చగాడికి, ఓ బలమైన వ్యక్తికి మధ్య సాగే ఆసక్తికరమైన కథగా ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ధనుష్ తో కలిసి తొలిసారి కింగ్ నాగార్జున, రష్మిక నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ కు తగ్గట్టే ఈ మూవీ నాన్ థియేట్రికల్ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టుగా తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని 50 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలిసింది. తెలుగు, తమిళంతో సహా 5 భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఈ మొత్తానికి సొంతం చేసుకుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా మేకర్స్ 20న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కుబేరా మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో కుబేరా మూవీలో ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశం ఉంది. ధనవంతుడుగా మారేందుకు పేదవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు వరుసగా పాన్ ఇండియా సినిమాల సూపర్ హిట్లతో జోరు మీదున్న రష్మిక మందన్న కూడా ఈ మూవీలో కీలకం. ఫీల్ గుడ్ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి కుబేరాతో ప్రయోగం చేశారని చెప్పొచ్చు. సోషల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ పై ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లకు రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి కుబేరాను నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు సునీల్ నారాయణ్, ఇస్కూర్ రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయిన పొయిరామావ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మూవీ గేమ్స్ కూడా అంచనాలు పెంచేశాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఓరెంజ్ లో జరుగుతుంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.